బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కు బిగ్ అలర్ట్. రాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వార్నింగ్ కూడా ఉంది. సిపి సజ్జనార్ కీలక సూచనలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటున్నారు సిపి సజ్జనార్. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే లోపే త్వరగా ఇళ్లకు చేరుకోవాలని చెప్పి సలహా కూడా ఇస్తూ ఉన్నారు సజ్జనార్. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం నెలకొంది. జూబ్లీ హిల్స్, మాధాపూర్, ఫిలింనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్నగర్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్లో భారీ వర్షం పడుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి సిపి సజ్జనార్ చేసిన ట్వీట్ను ఒకసారి చూద్దాం. మీరు చూడొచ్చు, సిపి సజ్జనార్ చేసిన ట్వీట్ అది. హైదరాబాద్ వాసులారా అప్రమత్తం. నగరంలో ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయొద్దు. ఇళ్ల నుంచి బయటకు రావద్దు. బయట ఉన్నవాళ్ళు వర్ష తీవ్రత పెరిగేలోపు పనులను త్వరగా ముగించుకొని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి. ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని చెప్పి ఇది సిపి సజ్జనార్ చెప్పుకొచ్చినమాట. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారంటే వర్షాలు గట్టిగా పడే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. సో ఒకటే చెప్తూ ఉన్నారు ఆయన, కాస్త అలర్ట్గా ఉండాల్సిన సందర్భం అని చెప్పి ఇటు చెప్పుకొచ్చారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మల, ప్రెసెంట్ ఈ అంశానికి సంబంధించి వర్షాలు ఏ స్థాయిలో పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఏమంటూ ఉంది. దీంతో పాటు ఇటు హైదరాబాద్ పోలీస్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎలా సిద్ధమయ్యారు? ఎందుకంటే ఒకవేళ వర్షం కనుక తీవ్రత పెరిగితే ట్రాఫిక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ ఎలా అలర్ట్ అయింది? ఎస్ సచిన్, ఈ రోజు మాత్రము మరి మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షమే సంభవిస్తా ఉంది. ఇక్కడ సికింద్రాబాద్, అలాగే అమీర్పేట, మాదాపూర్, గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, ఇటు ఎల్బీ నగర్, మొత్తం కుక్కడపల్లి ఈ ప్రాంతాలలో కూడా చాలా వరకు వర్షం అయితే నమోదయ్యింది. 3 నుంచి 4 పాయింట్ల వరకు, సెంటీమీటర్ల వరకు కూడా వర్షం అయితే నమోదైన సిచ్యువేషన్లు చూస్తూ ఉన్నాము. భారీ వర్షమే నమోదయ్యింది. మళ్ళీ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయి. అందులో బంగాళాఖాతంలో ఏర్పడ్డటువంటి అల్పపీడనం వల్ల కూడా వర్షం అయితే వస్తూ ఉంది. అందుకు ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళంతా కూడా అలర్ట్ అయిపోయారు. అదే విధంగా కూడా ఇటు ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ట్రాఫిక్ మళ్లించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓ పక్క ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కూడా భక్తులంతా తరలి వస్తున్నారు కాబట్టి వర్షంలో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆ ఇబ్బందులకు తగ్గట్టుగా వాళ్ళకి ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది అయితే మొత్తము వాళ్ళు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇక్కడ అమీర్పేటలో చూసుకున్నట్లయితే కూడా అమీర్పేటలో చాలా వరకు ఇప్పుడు సాయంత్రం అయింది, దిగి వచ్చే టైం కాబట్టి డ్యూటీల నుంచి ఇళ్లకు చేరుకునే సమయంలో ఆల్రెడీ మన పడ్డ వర్షాలకే చాలా వరకు రోడ్లు పాడైపోయి ఉన్నాయి చాలా చోట్ల. అవన్నీ కూడా మళ్ళీ సరిదిద్దే, మళ్ళీ రోడ్లు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయో అవన్నిటి దగ్గర కూడా పూడ్చే ప్రయత్నంలో ఇటు జిహెచ్ఎంసీ లీనమై ఉంది. అయినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలు సంభవిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా వరకు గుంతలు అలాగే ఉండిపోయినాయి కాబట్టి ఆ గుంతలలో పడే అవకాశం ఉన్నందున కూడా ప్రజలు కొంచెం తొందరగా ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ జిహెచ్ఎంసీ ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా క్లియర్ చేసే పనిలోనే ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ అయితే చాలా వరకు ఆగిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 2 నుంచి 3 గంటల పాటు ఆ ట్రాఫిక్ తో ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రోడ్ల మీద చాలా చోట్ల నీళ్లు అయితే నిలిచిపోయి ఉన్నాయి. అలాగే గుంతలు పడ్డ రోడ్లలో కూడా చాలా డేంజరస్ గా ఉంది కాబట్టి ఇప్పటికే మనం చూస్తున్నాము గల్లంత అవుతూ ఉన్నారు. వర్షాలు పడ్డ ప్రతిసారి మ్యాన్ హోల్స్ ఎక్కడైనా తెరిచి ఉన్నా లేకపోతే మ్యాన్ హోల్స్ డ్యామేజ్ అయినా కానీ తెలియకుండా రాత్రి సమయాలలో కూడా మొత్తం అందులో కాలు పడ్డా కానీ అట్లా గల్లంత అయిపోయిన సిచ్యువేషన్లు కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఆజుకులు కూడా దొరకలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి వాతావరణ శాఖ నిపుణులు అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగానే కొంచెం వెళ్తురున్న సమయంలోనే ఇళ్లలోకి చేరుకోండి, అత్యవసరం అయితేనే బయటికి రండి, లేకపోతే బయటికి రావద్దు అని చెప్తూ ఉన్నారు. ఈ వర్షంతో, భారీ వర్షంతో పాటు
ఈదురుగాలులు కూడా సంభవించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈదురుగాలులు సంభవిస్తే గనక చెట్ల కొమ్మలు ఇరిగిపడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కరెంటు వైర్లు కూడా తెగిపడే అవకాశాలు ఉన్నాయి. ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు వాతావరణ శాఖ నిపుణులు అయితే. సచిన్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నిర్మల, నేను మ్యాప్ను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అది మీరు చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పి. తెలంగాణకు సంబంధించి నేను జూమ్లో చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏమంటుందంటే సముద్ర మట్టం దగ్గర ఉన్న ఋతుపవన ద్రోణి ప్రస్తుతం బికనేర్, ఢిల్లీ, లక్నో, పట్నా మీదుగా మణిపూర్ వైపు కొనసాగుతూ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా కుమరం ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి ఉంది. ఈ ద్రోణి కారణంగా, ఈ వాతావరణ మార్పుల కారణంగా మనకి వర్షాలు పడుతూ ఉన్నాయనేది. సో ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ ఇప్పటికీ అలర్ట్నిచ్చింది. నేను చూపించబోతున్నాను, ఇదిగోండి మీరు చూడొచ్చు. ఓకే, కాస్త జూమ్లోకి వెళ్తే మనకి ఇంకా అది క్లియర్ అవుతుంది. ఇదిగోండి వాళ్ళు చెప్పినట్టుగా కర్ణాటక మీద ఎటువంటి ప్రభావం ఉందో మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ మీద కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది కాస్త. అండ్ ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు ప్రాంతాలకు సంబంధించి ఇటువైపు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఓకే ఇదిగోండి మీరు చూడొచ్చు. ఇక్కడ నేను హైదరాబాద్కి సంబంధించి యానిమేషన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. కాబట్టి కాస్త మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్న పరిస్థితి. అండ్ దీంతో పాటు మీరు గమనిస్తే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి వర్షపాతం ఉందో మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి మీరు చూస్తే ఇదిగోండి ఖైరతాబాద్, గోల్కొండ, కుకట్పల్లి, చెరిలింగంపల్లి, అమీన్పూర్, పటాన్చెరు ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది మీరు గమనిస్తే కనుక. ఇదిగోండి ఈ ప్రాంతాల మీద. అండ్ మనకి రెయిన్ఫాల్ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను మళ్ళీ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితి. ఇది ఫోర్కాస్ట్ 1 mm/h. ఇదిగోండి మొత్తం హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సికింద్రాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి నేను మ్యాప్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇదిగో మీరు చూస్తే చూడండి పూర్తిగా ఆకాశం